అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్లో చాలా చిత్తుగా ఓడిపోయిన తర్వాత కొంతమంది వైసీపీ సోదరులు బాధపడుతున్నారు. అదేవిధంగా ఎందుకు ఓడిపోయామని చెప్పి కూడా కొంతమంది రియలైజ్ అవుతున్నారు. సరే, దాని కారణాలు ఏంటి, ఎలా ఆంధ్రప్రదేశ్ జనాలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది రేపటి వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ప్రస్తుతానికి మాత్రం జగన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా కొంతమందికి ఇంకా బలుపు, పొగరు, అహంకారం ఇవేవి తగ్గని విధంగా ఇంకా కామెంట్లు, స్టేటస్లు చాలా వరస్ట్గా పెడుతున్నారు. ఏందని సింహం సింగిల్గా ఇంకా పదాన్ని వదిలిపెడతలే. సింహం అన్నయ్య అని చెప్పి మొత్తానికి ఒక చిన్న పిల్లికూనని ఒక బుడ్డకు అసలు జగన్ రెడ్డే అది పెద్ద వాళ్ళు పెద్ద కూటమి, అది ఢిల్లీని కూడా శాసించే స్థాయిలో ఉంది. కాబట్టి జనాలకు మరి ఎక్కడ పొరపాటు జరిగిందనేది చూడాలని చెప్పి జగన్ రెడ్డి కాస్తో కూస్తో రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కొంతమంది అత్యుత్సాహవంతులు, లేకపోతే పువ్వుకి తేడా తెలియని కొంతమంది ఆడాళ్ళు, మగాళ్ళు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి, లేకపోతే వాళ్ళంతా కావాలని కుమ్మక్కై వచ్చిళ్ళు కాబట్టి మా సింహమన్నని ఓడించాలని చెప్పి కామెంట్స్ రాస్తూ ఉన్నారు. అంటే ఏ దొంకర అంటే ఏ లొంక అంటారట. నిజంగా నా ఏ లొంకర ఉంది. ఏ దొంకర అంటే ఏ లొంక ఏంటంటే పొత్తులో వచ్చిళ్ళు. పొత్తులో ఒత్తుళ్ళని మీకు తెలీదా? మరి వాళ్ళు పొత్తులో వస్తే గెలుస్తారని తెలిసినప్పుడు మీరే వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ కంటే ముందుకు వెళ్ళిపోయి బీజేపీ నిజంగా అంత బలమైంది, లేకపోతే టీడీపీ అంత బలమైంది అనుకున్నప్పుడు, మీ ఓటమిని మీరే ఒప్పుకున్నప్పుడు ఎలక్షన్స్కి వెళ్లకుండా ఆగిపోవాలి. అలాంటప్పుడు వాళ్ళే గెలుస్తారు, వాళ్ళు కూటమిలో వస్తాళ్ళు అని చెప్పి దమ్ముంటే సింగిల్గా రండ్రా ఒక్కొక్కరు తేల్చుకుందాం అని చెప్పి ముందు మీరు అనాలి. అన్న తర్వాత కూడా వాళ్ళు సింగిల్గా రాకుండా అట్లనే పొత్తులో వచ్చిల్లనుకో, మీరు పోటీ నుంచే లేదు, మీరు ముగ్గురు పోటీ చేస్తారు కాబట్టి మేము ఒప్పుకోం, ఇది తొండాట, మేము పోటీ చేయం, మేము దెంగెత్తాం ఇంటికి అని చెప్పి మీరు ఇంటికి పోవాలి. పోటీలోకి నిలబడొద్దు. అసలు ఇక ఏకగ్రీవంగా ఎన్ని గెలుతారో గెలవండి అని చెప్పి వదిలిపెట్టాలి. మీరే కలిసి రండి, ఒక్కొక్కరిని దెబ్బకొని సాగుకొడుతున్నారు మా జగనన్న అని చెప్పి ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నోళ్ళు, ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నోళ్ళు, ఓ ఎంపీ స్థాయిలో ఉన్నోళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఎట్లా మాట్లాడిళ్ళు ఒక్కొక్కరు. సింగిల్గా వస్తే లేట్ అవుతుంది, మీరు కలిసే రెండు గుంపులుగా దెబ్బకొకని పడగొడతారు మా జగనన్న అని చెప్పి ఎవరు మన పేరు నాని గారు మాట్లాడారు. తర్వాత సింగిల్గా వచ్చిన గుంపులుగా వచ్చిన సింహం ఇక్కడ సింగిల్గా వస్తుంది మా అన్న అసెంబ్లీ గేట్ను కూడా దాకనీయడని రోజా అనింది. కొడాల నాన్న అన్నాడు, గుడివాడ అమర్నాథ్ అన్నాడు, బొత్స అన్నాడు, అంబట్ అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు, గోరంట్ల మాధవ్ కూడా ఆఖరికి గోరంట్ల మాధవ్ కూడా వచ్చి మాట్లాడు. అందరూ వచ్చి మేమే గెలుతున్నాం అని బొచ్చు కూడా బీకలేరు, ఎంటికి కూడా బీకలేరు, చిటికని ఏలి మీద ఉన్న వెంట్రుకొని కూడా బీకలేరు అని చెప్పి పెద్ద డైలాగులు చెప్పింది మీరే. కలిసి వచ్చి ఓడగొట్టిన తర్వాత వాళ్ళంతా కలిసి వచ్చారు కాబట్టి మా ఓడిపోయిందని చెప్పి కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేది మీరే. అరే ఏదో మా నాన్న పర్లేదు, మేము పొరపాటు చేసినాం, మేము ఓడిపోయినాం అని చెప్పి ఒప్పుకోరు. మా అన్నది ఇంత పొడుగుంది, మా జగన్ అనేది ఇంత బారెడుంది కాదురా. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఆయన డబ్బులు పంచలేదు, నిజాయితీ పని చేయలేదు అని చెప్పి బాధపడ్డాం. ఎట్ ఏ టైం ఆంధ్ర జనాలు కొద్దిగా అర్థం చేసుకోలేకపోయి వాళ్ళు జీరో బడ్జెట్ పాలిటిక్స్కి ఇంకా అలవాటు పడలేదనుకున్నాం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని లోతుగా అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఫెయిల్ అయ్యేమో జనాలని చెప్పి బాధపడ్డాం. తర్వాత ఎట్ ఏ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రాటజికల్గా జనాల్ని లేకపోతే గ్రౌండ్ని సరిగ్గా ప్రిపేర్ చేసుకోలేదని చెప్పి రియలైజ్ అయ్యి బాధపడ్డాం. మీరు కూడా సరే జగనన్న అత్యుత్సాహమో, లేకపోతే మంత్రుల అతి మాటలో, లేకపోతే ఓవర్ యాటిట్యూడో, ఓవర్ యాక్షనో ఏదో బెడిసి కొట్టింది మాకు మొత్తానికి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమో, ఏదో ఎక్కడో దెబ్బ కొట్టిందని చెప్పి రియలైజ్ అవ్వడం మానేసి ఓడిపోయినా మా ఉంది ఇంత పొడుగుంది, ఓడిపోయినా మా జగనన్న ఇంత పొడుగుంది. అరే ఏంట్రా ఇది, నాకు అర్థం కాదు. ఓడిపోయినప్పుడు అవును ఓడిపోయిన కారణం చేత నెక్స్ట్ టైం కంబ్యాక్ ఇస్తాం, నెక్స్ట్ టైం మేము గెలవడానికి ప్రయత్నం చేస్తాం,
మేము గతంలో చేసిన తప్పుల్ని ఈసారి జరగకుండా పొరపాట్లు దిద్దుకొని ముందుకెళ్తాం అవి చెప్పడం మానేసి ఓడిన మా ఉంది ఇంత పొడుగు ఉంది, ఆడోళ్ళు కానీ లేదు మొగోళ్ళని లేదు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వరుస నడుస్తుంది ఎక్కడ చూసినా కూడా. తర్వాత ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అంటారు. మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? అట్లా జరగడానికి ఆస్కారం ఉంటుందా? ఈవీఎం అనేది సెంట్రల్ చేతిలో ఉంటుంది, సెంట్రల్ నుంచి వచ్చి నిర్వహించే ఎలక్షన్స్ ఇవన్నీ. ఎంపీ కూడా కలిపే జరిగింది కదా మీకు. సో ఇంకేందా సెంట్రల్ నుంచి నడిచిందా పాలిటిక్స్ అంతా? అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమన్నా చేయడానికి ఉంటుందా? సెంట్రల్లో పొత్తులో ఉంది కాబట్టి, బీజేపీతో కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా ట్యాంపరింగ్ చేసుంటారు, ఈవీఎంలో ఓవైపు గుద్దితే ఓవైపు పోయినట్టున్నాయి ఓట్లు అని చెప్పి ఒకవేళ మీరు అందామన్నా కూడా నిజంగా ఆ ప్రకారంగా ట్యాంపరింగే జరుగుంటే అసలు ఈ బొక్కలో 10 సీట్ల కోసం వాడు ఇక్కడ ట్యాంపరింగ్ చేయడు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ట్యాంపరింగ్ చేసి ఈరోజు అనుకున్న విధంగా 400 సీట్లు తెచ్చుకొని అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మార్చే అంత బలమైన ఒక పవర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఫామ్ అయ్యేది బీజేపీ. ఎందుకు ఈరోజు ఇంత కష్టంగా, జస్ట్ నాకు తెలిసి గట్టిగా ఒక హార్డ్లీ 30-40 సీట్లు తేడా ఉన్నట్టుంది. కాంగ్రెస్ భయంకరంగా కంబ్యాక్ ఇచ్చింది. అంతెందుకు, రాముని కోసం గుడి కట్టిండి ఏకంగా యూపీలో నరేంద్ర మోడీ. మరి అలాంటి చోట కూడా బీజేపీ ఓడిపోయిందట. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే అసలు యూపీ లాంటి స్టేటు, ఎవరో యోగి ఆదిత్యనాథ్ ఎంత పవర్ఫుల్ అని చెప్పి అన్నారు, ఆయన గురించి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అలాంటి ఆయన ప్లేస్లో అలాంటి రామ మందిరం నిర్మించిన స్థానంలో అసలు ఓడిపోతుందా బీజేపీ? ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటే ఎందుకు ఓడిపోతారు వాళ్ళు అసలు? ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్లో కాంగ్రెస్ అంత భయంకరంగా ఎట్లా పుంజుకుంటుంది? చిత్తుగా ఓడిపోవాలి కదా ఈవీఎం ట్యాంపరింగ్ వాళ్ళ చేతిలో ఉంటే. ఆంధ్రప్రదేశ్లో ట్యాంపరింగ్ చేసినోడు యూపీలో చేయలేడా? ఆంధ్రప్రదేశ్లో చేసినోడు ఉత్తరప్రదేశ్లో చేయలేడా? 400 సీట్లు ఎందుకు తెచ్చుకోలే? 300 మార్కుని అసలు టచ్ అయ్యా లేదా? నేను ఇంకా కరెక్ట్గా చూడలే. అది అంత తక్కువకి ఎందుకు వస్తాడు? కాంగ్రెస్కి 200 పైన సీట్లు ఎందుకు వస్తాయి? పవన్ కళ్యాణ్ కూడా మాట అన్నాడు కదా, నరేంద్ర మోడీకి కంప్లీట్ మెజారిటీ రావాలా, 400 సీట్ల కోసం నేను ప్రాంత్యాగం చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. ఫెయిల్ అయ్యిండు, ఒప్పుకుంటాను. ఎస్, ఎక్కడో పొరపాటు జరుగుతుంది కేంద్రం విషయంలో కూడా. ఏదో ఈ రాముని కాన్సెప్టో లేకపోతే ఈ దేవుళ్ళ కాన్సెప్టో ఏదో జనాలకి కొంచెం నచ్చట్లేదా, లేకపోతే ఏదో పొరపాటు జరుగుతుంది, లేకపోతే ప్రతిసారి ఆయనే అంత బంపర్ మెజారిటీతో రాకూడదు, ఎందుకంటే అది కళ్ళు నెత్తికెక్కుతాయి, 3 సార్లు ఆయనే ఇంత మెజారిటీతో గెలిచినని చెప్పి రాజ్యాంగాన్నే మార్చే అవకాశం ఉంటుందేమో, ఆ పొరపాటు జరుగుతుందేమో అన్న భయంతో ఏమన్నా ఓట్లు చేంజ్ అయ్యి ఉండొచ్చు అని మేము ఒప్పుకుంటాను. కానీ మీరు ఒప్పుకోరే. మా అన్నది ఇంత పొడుగుంటుంది, మా జగన్ అన్నది. మా జగనన్న 5 ఫీట్లే ఉన్నా మా అన్నది మాత్రం 6 ఫీట్ల పొడవు ఉంటుంది. కొలిస్తే ఇంచ్ అంత దూరం పోతుంది, కిలోమీటర్ దాకా. సింహం కాబట్టి మా అన్నదే అని చెప్పి ఏతులు దింగుతారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓడినప్పుడు అవును ఈ కారణాల చేత పోయింది. మేము 2019లో బాధపడ్డాం కదా, అవును మేము గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకోలేదు, సడన్గా 4 రోజుల ముందు దిగిండు, అప్పటిదాకా ఆయన సినిమాలు చేసుకుంటే హడావిల్లో ఉన్నాడు, సడన్గా దిగిపోయి ఈయన అభ్యర్థి అని చెప్పి చిన్న చిత్క వాళ్ళకి, నాలాంటి కూడా పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఎట్లా గెలుస్తాం? సడన్గా జనాలు యాక్సెప్ట్ చేయరు కదా. సో ఆ పొరపాటు జరిగింది. ఎట్ ఏ టైం జనాలంతా టీడీపీ మీద విరక్తితోటి ఉన్నారు అప్పుడు. కాబట్టి ఆల్టర్నేట్ ఆప్షన్ వాళ్ళకి ఏం కనపడితే దాన్ని గుద్దేసారు, జగన్ రెడ్డి గుద్ది పడేసారు అని మేము ఒప్పుకుంటాను. కానీ మీరు ఒప్పుకోరు. ఓడిపోయినా అంత బారెడు. ఇవి తగ్గించుకుంటే బాగుపడతారు. మళ్ళీ సింహం, సింగిలు, గుంపులు అరే పోయినసారి కూడా సింగిల్నే వచ్చింది కదా, పోయినసారి గెలిచిండు కదా, ఈసారి కూడా సింగిల్నే వచ్చింది కదా. ఆల్రెడీ చెప్పిల్లు కదా, మీరు కూడా చెప్పిల్లు కదా, ఎంతమంది వచ్చినా అసలు జగన్ రెడ్డి కూడా అన్నాడు కదా, మనం స్లీవ్లు మడత పెట్టాల్సిన టైం వచ్చిందని ఏదో అన్నట్టున్నాడు. షర్టు మడత పెట్టే టైం వచ్చిందని చెప్పి అన్నాడు. మడత పెట్టిండు వీడియోలో, దానికి అందరు ఈలలు కొట్టిరు, సప్పట్లు కొట్టిరు, స్టేటస్లు పెట్టిళ్ళు. మరి ఓట్లు ఎందుకు వేయలే? జరిగినాయి కొన్ని తప్పులు జరిగినాయి. తప్పులు ఏందనేది రేపు కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ అప్పటిదాకా
మా అన్నది ఇంత పొడుగు ఉందని చెప్పి దయచేసి ఇలాంటి ఆపండిరా, భరించలేకపోతాను, చిరాకు దెంగుతుంది. ఓడిపోయినందుకు అఫ్కోర్స్ ఎవరికైనా బాధ ఉండదు. మరి 151 సీట్లకు వెళ్ళి 11 సీట్లకు జారిపోవడం ఏంది అనేది కొంచెం ఉంటుంది. ఎవరికైనా బాధలు ఉండొచ్చు, అభిమానులకి బాధ ఉంటుంది, డై హార్ట్ ఫ్యాన్స్కి. సరే అందరూ ఒకేలా ఉండరు కదా. ఏంది గాంధీని ఇష్టపడేటోళ్ళు ఉండరు, గాడ్సేని ఇష్టపడేటోళ్ళు ఉండరు, రాముని ఇష్టపడేటోళ్ళు ఉండరు, రామ్ గోపాల్ వర్మని ఇష్టపడేటోళ్ళు ఉన్నారు మన ప్రపంచం, మన దేశంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేటోళ్ళు ఉంటారు, అట్లనే జగన్ రెడ్డిని మెచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు బాధపడడంలో న్యాయం ఉంది. కానీ మా వంతు ఇంత పొడుగు ఉంది అనడంలో మాత్రం గుద్ద బలిపే ఉంది, అంత మించి వేరే ఏం లేదు. ఓపెన్ చెప్తాను, ఆడళ్ళైనా మగాళ్ళైనా సరే, ఇంకా వేరే ఏం లేదు అక్కడ ఆప్షన్. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే సావండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.